ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉండడం జరిగింది. 3.5 సంవత్సరాలు సువార్త చేస్తూ, సువార్తతో పాటు అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు, ముఖ్యంగా శారీరక స్వస్థతలు దేవుడిచ్చారు, చేశారు అనేక మందికి. ఆయన దగ్గరికి వచ్చిన వారి ప్రతి ఒక్కరికి కూడా స్వస్థతను జరిగించారు దేవుడు. ఎవరికి కూడా కాదనలేదు అని రాయబడి ఉంది మత్తయి సువార్తలో. ఇప్పుడైతే కొంతమందికి అని, లేదా నీకు విశ్వాసం లేదని అలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. లేదా మంగళవారం రా, లేదా అమావాస్య రోజున రా, లేదా మా ఊరికి రా, అక్కడ జరుగుతుంది స్వస్థత అనే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరినీ స్వస్థపరిచినట్లుగా ఉన్నది. ఏదైతే పుట్టుకతో వచ్చిన వ్యాధి అయితే ఉన్నదో, అది ఏదైతే అసాధ్యమని డాక్టర్లకు అసాధ్యమనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా స్వస్థపరుస్తూ వచ్చారు దేవుడు. ఎందుకు అంటే నేను దైవ కుమారుణ్ణి, దేవుడినే భూమి మీదకి వచ్చిన వాడిని అని తెలియజెప్పడానికి చేశారు తప్ప కేవలం స్వస్థత కోసమైతే, స్వస్థతలు చేయడం కోసమైతే ఆయన రాలే. ఆయన ఆత్మలను రక్షించటకు వచ్చిన దేవుడై ఉన్నాడు. అయితే ఇప్పుడైతే కొత్త వారికి మనం పరిచయం చేసేటప్పుడు, కొత్త వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు చాలామందిని రోగస్తులుగా ఉన్న వారిని ఎలా పరిచయం చేస్తున్నారంటే, యేసు ప్రభు దగ్గరికి రా, నీకు స్వస్థత వస్తుంది అని చెప్తున్నారు. మంచిదే, కాదంట్లో వస్తుంది. ఆయన చిత్తమైతే ఖచ్చితంగా స్వస్థపరుస్తారు. అయితే ప్రాముఖ్యంగా దేవుని పరిచయం చేయడం ఎలాగా అంటే ఆత్మరక్షణ కోసం పరిచయం చేయండి. దేవుడు ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాడని చెప్పి పరిచయం చేయండి. అంతేగాని ఈ శారీరక రుగ్మతులను పరిచయం పోగొట్టే డాక్టర్గా మాత్రం పరిచయం చేయకండి. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసంలో ఆ ఆ యొక్క వ్యక్తి విశ్వసించినప్పుడు ఆ యొక్క అనారోగ్యం ఏదైతే ఉన్నదో అది పోగొట్టగలిగిన వాడు దేవుడే. ఆయన పోగొట్టిన రోగం తిరిగి రాదు మరలా. ఆయన అశాశ్వతంగా చేసేవాడు కాదు, శాశ్వతమైన పరిష్కారాన్ని ఇచ్చేవాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జరుగుతున్న స్వస్థతలు మళ్ళీ తిరిగి వస్తున్నాయంటే అశాశ్వతమైనవి, అవి కాదు. దేవుడు చేసింది ఏదైనా ఉన్నదంటే శాశ్వతంగా ఉంటుంది, మరలా తిరిగి రాదు. అయితే మరలా పాపంలో పడినప్పుడు మాత్రం పర్యవసనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మానవులను రక్షించుటకు వచ్చినవాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినన్న మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారంకు యోగ్యమైనది అని రాయబడి ఉన్నది. అంతేగాని యేసుక్రీస్తు రోగులను స్వస్థపరచుటకు వచ్చినది అని చెప్పి లేఖనం ఎక్కడ రాలా లేదు. ఇది గుర్తించాలి. కనుక యేసుక్రీస్తుని పరిచయం చేస్తే రక్షకుడిగా పరిచయం చేయండి, ఒక అభిషిక్తుడిగా పరిచయం చేయండి. పరలోకంలో ఉన్న దేవుడు భూమికి వచ్చి మానవుల యొక్క పాపాలకు పరిహారం చెల్లించడానికి వచ్చాడని పరిచయం చేయండి. అంతేగాని రోగాలను స్వస్థపరచుటకు వచ్చేటట్టుగా పరిచయం చేయడం అనేది కాదు. ఆ విశ్వాసంలో, ఆ యొక్క దేవుడి యొక్క దయలో, కృపలో, ఆయన చిత్తంలో మన రోగం కూడా పోతుంది విశ్వసించినప్పుడు. ఆయన చిత్తం తోడైతే, ఆయన చిత్తం జరిగితే, ఆయన చిత్తానుసారం అయితే. లేదా కొంతమందికి పెద్ద పెద్ద భక్తులకే కొంత అనారోగ్యాన్ని ఆయన అనుమతించారు. నా కృప నీకు చాలు అన్నారు పౌలు గారికి. ఆయన అనేక మందికి స్వస్థత పరిచారు పౌలు గారు. ఆయన నీడపడితే స్వస్థపడిన వ్యక్తిగా ఉన్నారు పౌలు గారు. అయితే ఆయనకున్న అనారోగ్యం దేవుడు తీయలా. ఎందువల్ల? నా కృప నీకు చాలు అన్నారు. అందువల్ల చూస్తే అలాంటి పరిస్థితులు కూడా కొన్ని కనబడుతూ ఉంటాయి. అందువల్ల స్వస్థత జరగలేదని ఆయన దేవుడు కాదని అనడానికి వీల్లేదు. నీకేం జరిగింది, నీకేం ఒరిగింది అంటున్నారు కొంతమంది. కాదు కాదు, నాకు రక్షణ దొరికింది, నాకు రక్షణ దొరికింది. నేను చనిపోతే నా ఆత్మ నశించిపోకుండా, నరకానికి పోకుండా దేవుడు నాకు దొరికాడు. నాకు రక్షణ దొరికింది, నా ఆత్మకు రక్షణ దొరికింది అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉంటే మంచిది.